మసాలా రెడీ చేస్తున్నానండి. మనం ముందుగా శనగపప్పు నానబెట్టుకోవాలి. యాక్చువల్లీ నేను ఓన్లీ శనగపప్పే నానబెట్టుకుంటాను. మా అత్తమ్మ మినపప్పు బియ్యం వేస్తే కూడా క్రిస్పీగా వస్తుందని చెప్పింది. అందుకే మినపప్పు శనగపప్పు నానబేసాను. తర్వాత మిర్చి కట్ చేసుకోవాలి. కొత్తిమీర అంటే కొత్తిమీర, పుదీనా అంటే పుదీనా, కొంచెం అల్లం వెల్లుల్లి. ఇక్కడ ఒక ట్రిక్ చెప్పాలి. ఈ పప్పు మనం సపరేట్గా మిక్స్ వేసుకోకూడదు. కొంచెం పప్పు సైడ్కి పెట్టుకోవాలి. ఎందుకంటే తర్వాత మనం తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా తగులుతుంది కాబట్టి అందుకే పప్పు కొంచెం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మా ఇంట్లో ఏమైందంటే అండి, మిక్సీ జార్ వర్క్ అవ్వట్లేదు. మేము ఏం చేస్తున్నామంటే దీన్ని మిడ్ గ్రైండర్లో వేస్తున్నాం. మీకు ఇది చూపించాను కదా. ఇప్పుడు మనం మిక్సీ అయిపోయినాక ఈ పప్పు ఇందులో వేసుకోవాలి. పల్చగా చేయకు, పల్చగా చేస్తే ఉచ్చిపోయింది. ఫలాఫిల్ టేస్ట్ ఎన్హాన్స్ వడలకి మనం పుదీనా చట్నీ వేస్తున్నాము. దీనిలో మనం షుగర్ వేసేసరికి నాకు డౌట్ వచ్చి టేస్ట్ ఎందుకని అడిగాను. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందంట. సరే చూద్దాం ఎలా టేస్ట్ ఉంటుందో. దీన్ని ఏమంటారు? ఆర్గనైజ్ అంటారా? గార్నిష్ అంటారు. తెలుసు మర్చిపోయాను. అండి మసాలా వడ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. బాగానే ఉందమ్మా. ఏమేమి వేసే ఇంట్లో? అదే గడ్డి గారం, గడ్డి గారం అన్నీ వేసారా? అందుకే టేస్ట్ వచ్చింది. టేస్ట్ ఉందయ్యా. అందుకే వీడియోలో గడ్డి తింటున్నాం అన్నాడు. గడ్డే తింటాం. ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటాయండి. మీకు కూడా నచ్చిందే చేసుకోండి. ఎంజాయ్. గుడ్ ఈవినింగ్.